ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంక్ తీపి కబురు చెప్పింది. రాజధానికి 15,000 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. కేంద్రం సహకారంతో నెలన్నరలో ఆ ప్రక్రియ కొలిక్కి రాబోతోంది. ఈ మేరకు ఆమోదం తెలుపుతూ వరల్డ్ బ్యాంక్ నుంచి కేంద్రానికి ఇటీవలే లేఖ పంపింది. వరల్డ్ బ్యాంక్ తో పాటుగా ఏషియా డెవలప్మెంట్ బ్యాంకులు కలిసి సంయుక్తంగా ఈ రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. ఈ మేరకు మొత్తం 15,000 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరంలోనే సిఆర్డీఏకు అందబోతున్నాయి. రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి, భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి, పరిపాలనా నగరంలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణం వంటి పనులకు 49,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని సిఆర్డీఏ తాజాగా అంచనా వేసింది. 15,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వస్తుండటంతో దానికి అనుగుణంగా సిఆర్డీఏ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణం మంజూరుకు సంప్రదింపులన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ బృందం 3-4 దఫాలు రాజధానిలో పర్యటించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ, ప్రపంచ బ్యాంక్, సిఆర్డీఏ అధికారులతో కీలక సమావేశం గురువారం జరగనుంది. నవంబర్ 8న తుది సమావేశం కానుండగా అదే నెల 15 నాటికి సంతకాల ప్రక్రియ ముగుస్తుంది. అది పూర్తయితే 15,000 కోట్లు మంజూరు కావటం లాంఛనమే. ఆ వెంటనే మొత్తం రుణంలో 25% అంటే 3,750 కోట్లు అడ్వాన్స్గా తీసుకోవచ్చు. నవంబర్లో ఆ నిధులు వస్తే డిసెంబర్ నుంచి పనులు మొదలు పెట్టాలని సిఆర్డీఏ భావిస్తోంది. టెండర్లు పిలిచేందుకు అంతా సిద్ధం చేస్తోంది. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ వంటి అంతర్జాతీయ రుణ వితరణ సంస్థలు ఒక ప్రాజెక్టుకు ఇంత వేగంగా రుణం మంజూరు చేయడం రికార్డ్. ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థలు నిర్దిష్ట ప్రాజెక్టులకు రుణాలిస్తాయి. ఆ ప్రాజెక్టు వల్ల పర్యావరణం, సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీ సంతృప్తికరంగా ఉందా వంటి అంశాలన్నీ కూలంకషంగా అధ్యయనం చేశాకే రుణమిస్తాయి. సంప్రదింపులకే ఏడాది సమయం పడుతుంది. అలాంటిది రాజధాని అమరావతికి రుణం మంజూరు ప్రక్రియను ఆగస్టు 20న ప్రారంభించి నవంబర్ నాటికి కొలిక్కి తెస్తోంది. 3 నెలల్లోనే అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేసుకుని రుణం మంజూరు చేస్తుండడం విశేషం. 2019కి ముందు రాజధాని నిర్మాణానికి 3,500 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చి అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేసింది. 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం రాజధానికి రుణం అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ ద్వారా ప్రపంచ బ్యాంకుకు చెప్పడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రుణం అందిస్తామని తాజా బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి రుణం మంజూరుకు అవసరమైన పరిణామాలన్నీ శరవేగంగా జరిగాయి. రాజధానికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ఇస్తోంది పేరుకు రుణమే అయినా అది రాష్ట్ర ప్రభుత్వానికి భారం కాబోదు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులొస్తోంది. ఈ రుణంపై 15 ఏళ్ల పాటు మారటోరియం ఉంటుంది. చెల్లించాల్సిన వడ్డీ కూడా 4% లోపే ఉంటుంది. పైగా ఆ రుణంలో కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% చొప్పున భరించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 10% నిధుల్ని కూడా కేంద్రం వేరే నిధుల నుంచి సర్దుబాటు చేస్తోందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.